వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మడప రొయ్యలు అంటారండి, ఇది నెల్లూరు సైడు. మామూలుగా ఎండు రొయ్యలు అంటారు. ఎండు రొయ్యలు సొరకాయ కూర అండి, ఇది బాగుంటుంది. ఇది ఎంత సూపర్గా ఉంటుంది. మడప రొయ్యలు మంచిది కదా ఒంటికి. సొరకాయ మంచిదేను, మడప రొయ్యలు మంచిదేను. మొదట మడప రొయ్యలను తీసుకొచ్చుకొని బాగా ఎదిరించుకోవాలా. ఇసుక ఏమన్నా ఉంటుంది కింద వేసి బాగా ఎదిరించుకొని దానికి తోకలు తలకాయి తీయాలండి. దానికి తోక తలకాయి రెండు తీయాలా. ఇసుకంతా ఉంటుంది దాని లోపల. బాగా అదంతా ఎదిరించుకొని తోక తలకాయ తీసి వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నల్ల సొరకాయ అండి. సొరకాయల్లో కల్లా నల్ల సొరకాయ పల్లె టేస్ట్ సూపర్ టేస్ట్ అండి. దాన్ని తీసుకొచ్చి పై చెక్కంతా ఒలిచేసేసి బాగా సొరకాయ మంచిది కదండి ఒంటికి. జ్యూసులు కూడా దాస్తారు కదా సొరకాయని, అంత మంచిది సొరకాయ ఒంటికి. తర్వాత అదంతా ఒలిచి చిన్న దెబ్బలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలా. పక్కన పెట్టుకొని ఇది తర్వాత ఈ వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలా కదా. నానబెట్టుకున్నాం కదా ఈ మడప రొయ్యల్ని పక్కన పెట్టుకొని తరిగిన టమోటాలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు పొయ్యి మీద కళాయి పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ వేయాలండి. 3 స్పూన్ల ఆయిల్ వేసి 3 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత అది దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు, ఉట్టి ఆవాలు, జీలకర్ర ఈ రెండే వేయండి వేసేది. ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత అవి చిటపటలాడతాయి. చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్నాం కదా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేయాలా. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేసేసినాక అవి బాగా ఉల్లిపాయలు బాగా కొద్దిగా మగ్గాల. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లోకి వేడి నీళ్ళల్లో వేసుకున్నాం చూడండి. అవి బాగా ఇంకో గిన్నెలో వేసుకొని ఈ రొయ్యల్ని మడప రొయ్యల్ని ఇంకో గిన్నె అవి బారి పోసేసి ఒకసారి మళ్ళీ సన్ని ఇంకో నీళ్ళల్లో వేసుకొని కడిగి దాంట్లో వేసేసేయాలి. అన్నీ మొత్తం తీసి ముందర ఇది వేయించితే ఈ ఆయిల్ అంతా ఆ రొయ్యలకి పట్టి మంచి గమ్మగమ్మ వాసన వస్తుంటుందండి, మంచిది. ఈ కొద్దిగా వాసన వస్తాయని చెప్పి ముందర ఈ నూనెలోని మగ్గనిస్తారు. మామూలుగా విడిగా వేయించుకుంటారు ఉట్టి బాండలు పెట్టి. అట్లా వేయించి వేడి నీళ్ళల్లో మొదట వేయించాను, మళ్ళీ వేయించి వేడి నీళ్ళల్లో కొద్దిగా నానబెట్టాను కడిగి. తర్వాత వేయించింది మీకు చూపెట్టలేదు, ఫస్ట్ వేయిస్తారండి ఉట్టి బాండలు పెట్టి. తర్వాత దాంట్లో వేసేసాం కదా, దాంట్లో వేసిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసి అవి కాసింత మగ్గిన తర్వాత ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ 3 కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి మగ్గిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత బాగా అంతా మొత్తం కలుపుకోవాలి. టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి మొత్తం కలుపుకొని అవి పచ్చివాసన పోయేంతకు వేయించుకొని తర్వాత పసుపు, రుచికి తగ్గంత ఉప్పు, కారం ఈ 3 వేసుకొని ధనియాల పొడి, కాసింత జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇది గరం మసాలా పొడి ఉన్నా పర్వాలేదు, జీలకర్ర పొడి అన్నా వేసుకోండి. తర్వాత అవన్నీ బాగా వాటికి పట్టాలా కారం, ఉప్పు అన్నీ. తర్వాత తరిగి పెట్టుకున్నాం చూడు ఇది సొరకాయ ముక్కలు అవి వేసేసి మొత్తం వాటికి పట్టాలండి. కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ పట్టింది కదా. సొరకాయలో మామూలుగా నీళ్లు ఊరుతాయి, కొద్దిగా నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత అన్ని కూరల్లో కొత్తిమీర వేసుకుంటారు. దీంట్లో ముందుగానే కొత్తిమీర వేసేసేయాలండి. లేకపోతే కొత్తిమీర వేసేసి కాసిన్ని సొరకాయలో నీళ్ళు ఊరుతాయి కదా, ఎన్ని చారు నీళ్లు పోసేసేసి అంతా కదిపేసేసి మొత్తం మూత పెట్టేసేయాల. ఇది అంతా కదిపేసి మూత పెట్టేసిన తర్వాత 10 నిమిషాలు బాగా మగ్గిపోద్ది. ఇది మగ్గిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసేసిన మూత పెట్టేసాం కదా, 10 నిమిషాలు బాగా మగ్గిపోద్ది. తర్వాత మూత తీయాలి. 10 నిమిషాల తర్వాత గుమ్మలాడే మడప రొయ్యలు, అదేనండి ఎండు రొయ్యలు సొరకాయ కూర రెడీ అయిపోయింది.
వేడి వేడి అన్నం వేసుకొని ఈ కూర వేసుకొని ఏడేడి అన్నం వేసుకొని ఈ కూర వేసుకొని తింటే అబ్బా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లోకైనా దోశలోకి భలే బాగుంటుంది. అవి గోంగూర వేసి ఈ నెక్స్ట్ వీడియోలో చుక్క కూర మడపు రొయ్యలు వేసి పెడతానండి. అందరూ వెరైటీగా గోంగూర వేసి చేస్తారు కదా, నేను చుక్క కూరను మడపు రొయ్యలు వేసి చేస్తాను. సో ఇది బాగుంటుందండి. ఇది అంత సూపర్గా ఉంటుంది, తింటే తినాలా అనిపిస్తుంది. చేస్తుంటేనే కమ్మట వాసన వస్తుంది, అంత మంచిగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు